ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రెండు వర్గాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రతిపాదనలు చేశారు. అయితే దీనికి ఇజ్రాయెల్ అంగీకరించిందని, హమాస్ మాత్రం వెనక్కి తగ్గుతుందన్నారు. కాల్పుల విరమణకు ఇదే మంచి టైం అని హమాస్ సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే హమాస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించారని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తుందని హమాస్ చెబుతుంది. కొత్త షరతులతో వచ్చిన ఈ ఒప్పందాన్ని తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. పది నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా దెబ్బతింది. ఇప్పటి వరకు దాదాపు 40,000 మంది ప్రాణాలు కోల్పోయినా యుద్ధాన్ని విరమించేందుకు రెండు వర్గాలు ముందుకు రావడం లేదు. దీంతో యుద్ధాన్ని ముగించాలంటూ పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇరు వర్గాల కాల్పుల విరమణ చేపట్టాలంటూ అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు కోరుతున్నాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇదే విధమైన సానుకూలతతో హమాస్ కూడా స్పందించాలని కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అలాగే గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్ పైన ఆయన స్పందించలేదు. గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలక అంశాలు 3 దశల్లో అమలవుతాయని తెలిపారు. సోమవారం ఇజ్రాయెల్లో పర్యటించిన బ్లింకెన్ ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో 2.5 గంటల పాటు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని బ్లింకెన్ అన్నారు. ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయమని, శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయత్నించకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా అన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించినా ఒప్పందం అమలుపై విస్పష్ట అవగాహన కోసం మధ్యవర్తులు ఇంకా కొద్ది రోజులు కసరత్తు చేయాలన్నారు. కొన్ని సంక్లిష్ట అంశాలు ఉన్నాయని, వీటిపై నేతలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మంగళవారం ఈజిప్ట్, ఖతార్లోని మధ్యవర్తులతో బ్లింకెన్ సమావేశమయ్యారు. మరోవైపు కాల్పుల విరమణకు సంబంధించి తమ ముందుంచిన తాజా ప్రతిపాదన గతంలో అంగీకరించిన దానికి పూర్తి భిన్నంగా ఉందని హమాస్ వ్యాఖ్యానించింది. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నవీకరించిన ఒప్పందం ప్రతిపాదనను ఆమోదించారని ఆంటోనీ బ్లింకన్ చేసిన వ్యాఖ్యలపై హమాస్ స్పందించింది. నవీకరించిన గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోందని, ఆ ఒప్పందం తాము అంగీకరించలేదన్నారు. కొత్తగా గాజా కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదని, అమలు యంత్రాంగాన్ని తాము అంగీకరించమని హమాస్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ ఖండించింది. డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ గాజా యుద్ధంపై స్పందించారు. ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి హమాస్ వెనక్కి తగ్గుతోందని, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుందన్నారు. ఒప్పందం కోసం సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోందన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్న బైడెన్ ఈ కాల్పుల విరమణ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని హమాస్ తెలిపింది. బైడెన్ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని తెలిపింది. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు.